మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఖలేజా' చిత్రం మొదటిసారి రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ రీ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ మంచి వసూళ్లనైతే రాబడుతుంది. ఇక ఈ మూవీ రెండో రోజు వసూళ్లు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ మూవీని 2010లో 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక అప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి 40 కోట్ల రూపాయలకు జరిగింది. అయితే కేవలం థియేట్రికల్ రన్‌లో 18 కోట్లను మాత్రమే రాబట్టి 22 కోట్ల రూపాయల నష్టాలతో బాక్సాఫీస్ జర్నీని ముగిచ్చింది. ఈ మూవీ 4K చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే కొత్త సినిమాల కంటే ఎక్కువ కూడా వసూళ్లను సాధిస్తుంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఈ మూవీ రికార్డుని క్రియేట్ చేస్తూ $100లను సాధించింది. ఇక ఈ మూవీ అమెరికాలో తొలి రోజు $58K, రెండవ రోజు $40K వసూలు చేసింది. ఇక మూడవ రోజు రాత్రి 7 గంటల వరకు $8K రాబట్టింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లో $106K వసూలు చేసింది. అమెరికా రీ రిలీజ్ సినిమాల్లో $100K దాటిన తొలి సినిమాగా 'ఖలేజా' నిలిచింది. అమెరికాలో ఈ మూవీ మొదటిసారి రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ దగ్గర టోటల్ థియేట్రికల్ రన్లో $504 వసూలు చేసింది. అయితే ప్రస్తుతం 4 రోజుల్లో ఈ చిత్రం ఇప్పటికే ₹1 కోటి పైగా వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు వసూలు చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.